హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదొచ్చేసి ఉల్లిపాయ పకోడా అండి. నేను అనుకునింది ఒకటి, ఇటు జరిగింది ఒకటి. తింటుంటే చాలా బాగుంది. నేను కూడా ఊహించుకోలేదు ఇంత బాగుంటుందని. దానికి కావాల్సింది ఇలా మీడియం ఉల్లిపాయ తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసుకున్న, ఓ పచ్చిమిర్చి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఓ టీ స్పూను, అర టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఓ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఓ టీ స్పూన్ వచ్చేసి కారము. ఇది స్పైసీ తక్కువండి. నేను టీ స్పూన్ వేసాను. జీలకర్ర కొంచెము, ఇదొచ్చేసి వాము, కొంచెం సాల్టు. ఈ వాము, జీలకర్ర వేయడం వల్ల మనకు తొందరగా అరుగుతుంది. కొంచెం లైట్‌గా ఆయిల్ ఏసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా కొంచెం ఏసాను. ఇవొచ్చేసి చికెన్ నగ్గెట్స్‌లండి. నాకు ఇవి ఎందుకేయాలనిపించిందో ఏమో దానికోసం అనేసి ఒక 5 తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా ఏసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసి శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్‌లొచ్చేసి కార్న్‌ఫ్లవరు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మైదా. ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు సరిపడలేదు కొంచెం నీళ్ళేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటా. ఎక్కువ వేయలేదండి నీళ్ళు, తక్కువగా వేసుకున్నా. ఇప్పుడు పకోడాలు వేసుకోవడమే. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి.